హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పుష్యమి టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం కదండి. సాధారణంగా మనకి వరలక్ష్మి వ్రతం అనేది శ్రావణ మాసంలో రెండో శుక్రవారమే వస్తుంది. కాకపోతే ఈ నెలలో 5 శుక్రవారాలు వచ్చాయి కాబట్టి అందులోకి మొదటి శుక్రవారం పాడ్యం రోజే వచ్చింది కాబట్టి మూడవ శుక్రవారం వరలక్ష్మి వ్రతము అని చెప్పేసి మా గురువుగారు చెప్పారండి. పైగా క్యాలెండర్లో కూడా వరలక్ష్మి వ్రతం మూడో వారం అంటే 8వ తారీఖునే ఉంది. వరలక్ష్మి వ్రతం కుదిరిన వాళ్ళు అదే రోజు చేసుకుంటారు. కుదరలేని వాళ్ళు 1వ వారం కానీ 2వ వారం కానీ 3వ వారం కానీ 4వ వారం కానీ ఇలా ఎప్పుడైతే అప్పుడు వీలున్నప్పుడు వరలక్ష్మి వ్రతం అనేది చేసుకుంటూ ఉంటారు కదా. ఎందుకంటే ఆడవాళ్ళకి సహజంగా ఉండే ఇబ్బంది ఉండొచ్చు, లేదంటే ఇంట్లో ఏదైనా వేరే పని వల్ల కూడా ఆ రోజు వరలక్ష్మి వ్రతం రోజు పూజ కుదరకపోవచ్చు. అలాంటప్పుడు కుదిరినప్పుడు చాలామంది చేసుకుంటూ ఉంటారు వరలక్ష్మి వ్రతం అనేది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ వరలక్ష్మి వ్రతం మాట పక్కన పెడితే ఆడవాళ్ళకి శ్రావణ శుక్రవారాలంటే ఒక పెద్ద పండుగలాగా, అసలు శ్రావణ మాసం అంటేనే నెలంతా కూడా ఏదో ఒక పూజ, ఏదో ఒక వ్రతములని, నోములని, ఏదో ఒక పండుగ ఉంటూనే ఉంటుంది కదా. సింపుల్గా చెప్పాలంటే ఆడవాళ్ళందరూ కూడా శ్రావణ మాసంలో ప్రతి నిత్యము కూడా అమ్మవారిని చక్కగా కొలుచుకుంటూ ఉంటారు, పూజించుకుంటూ ఉంటారు కదా. అందులోకి శ్రావణ శుక్రవారాలు అంటే ఇంకా చెప్పనే అవసరం లేదు. మరి నేనైతే ఈ శ్రావణ శుక్రవారాన్ని ఎలా పూజించుకున్నాను అమ్మవారిని అనేది సరదాగా మీతో షేర్ చేస్తున్నానండి. ముందైతే దేవుడి గదిలో ఎప్పట్లాగే నిత్య దీపారాధన చేసేసుకున్నాను. ఇవాళ శుక్రవారం కాబట్టి అందులోకి శ్రావణ మాసం కాబట్టి రెగ్యులర్గా వెలిగించే దీపం కాకుండా ఎక్స్ట్రా దీపాలు కూడా సరదాగా వెలిగించుకున్నానండి. ఉదయాన్నే లేచి చక్కగా బయటంతా కూడా వాకిలి చిమ్మేసి నీట్గా ముగ్గు అయితే వేసేసుకున్నాను కదండి. తర్వాత రెగ్యులర్గా పెట్టుకునే దీపం అయితే పెట్టేసుకున్నాను. కాకపోతే పూజకైతే మాత్రం విడిగా హాల్లో పీట వేసుకుని అమ్మవారికి పూజ అయితే చేసుకుంటాం కదా. ఆ పూజకి కాస్త టైంకి కేటాయిందాము అని చెప్పేసి ముందైతే వంట చేసేస్తున్నానండి. అంటే ఒక పక్క ఇడ్లీ పెట్టాను, ఒక పక్క రైస్ పెట్టాను, ఒక పక్క బంగాళదుంపలు ఉడకబెడుతున్నాను. అలాగే టమాటా చట్నీ చేద్దామని చెప్పేసి టమాటా చట్నీ కూడా చేస్తున్నాను. అంటే స్కూల్ ఉంటుంది కాబట్టి ముందు క్యారేజీలు గొడవ ఒబుడైపోతే పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు అని చెప్పేసి ముందైతే క్యారేజ్ వండేసి పాపని స్కూల్కి పంపించేశానండి. ఇక ఇప్పుడైతే అటుకుల పరమాన్నం చేద్దాము అని చెప్పేసి అటుకుల్ని నేతిలో అయితే వేయిస్తున్నానండి. అటుకుల పాయసం అనేది కొంచెం పలచగా ఉంటుంది, అటుకుల పరమాన్నం అనేది కొంచెం గట్టిగా ఉంటుందండి. అంతే తేడా, అంతకుమించి ఏమీ లేదు, సేమ్ ప్రాసెస్సే. అంటే శ్రావణ మాసం 4 వారాలు కూడా చాలామంది 4 రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. అలానే 4 విధాలుగా కూడా పూజలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. అది ఎవరిష్టం వాళ్ళది కదా. ఈరోజు రెండవ శుక్రవారం కాబట్టి నేను అమ్మవారిని ధనలక్ష్మి రూపంలో ఆరాధించాలి, పూజించాలి అని చెప్పేసి అనుకుని ఈరోజు కాయిన్స్తో అమ్మవారిని పూజిందాము అని చెప్పేసి కాయిన్స్తో పూజ అయితే చేసుకుందాము అనుకుంటున్నానండి. అంటే మనం దీపావళికి అది యూజ్ చేస్తూ ఉంటాం కదా కాయిన్స్, అమ్మవారికి కాయిన్స్తో పూజ అది చేస్తూ ఉంటాం కదా దీపావళికి అదిని. ఆ కాయిన్స్నే ఇక్కడ యూజ్ చేస్తున్నానండి. ముందుగా తమలపాకుకి కొంచెం పసుపు కుంకుమ బొట్లద్ది కొన్ని బియ్యం అయితే వేసుకుని అమ్మవారి ఫోటోని అయితే పెట్టుకున్నాను. తర్వాత నిన్న తెచ్చినటువంటి మల్లెపూల దండ ఒకటి ఉందండి. ఒకటేమో లోపల అమ్మవారికి అయ్యవారికి వేశాను కదా, ఇంకొకటేమో వచ్చేసి బయట అమ్మవారికి వేద్దాము అని చెప్పేసి ఇలా అయితే అలంకరించుకుంటున్నాను. నా దగ్గర స్ఫటికమాల ఉందండి. ఈ స్ఫటికమాల అనేది తిరుచానూరు వెళ్ళినప్పుడు ఒక పెద్దావిడ తీసుకొచ్చి ఇచ్చిందనమాట. సరే ఎందుకు ఇచ్చిందో ఏమో, ఆ అమ్మవారే వచ్చి ఇచ్చారు అని మేము భావించి తీసుకున్నామండి. ఈరోజు అమ్మవారిని ధనలక్ష్మి రూపంలో భావించి అమ్మవారికి కాయిన్స్తో పూజ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను కాబట్టి ఇలా కాయిన్స్తో డెకరేషన్ అయితే చేసుకుంటున్నానండి. ఈ కాయిన్స్ అన్నీ కూడా మనం దీపావళికి వాడుతూ ఉంటాం కదా. అంటే దీపావళికి అమ్మవారికి పూజ చేయడానికి అదే వాడుతూ ఉంటాం కదండి, ఆ కాయిన్సే. ఈ కాయిన్స్ని ఒక డబ్బాలో భద్రపరుచుకుని వాటినే పూజలలో వాడుతూ ఉంటామండి. ఈ కాయిన్స్ పూజ గదిలోనే ఉంటాయి. ప్రతి సంవత్సరము కూడా ఒక 5 కాయిన్స్ అని లేదంటే 11 కాయిన్స్ అని ఇలా కొత్తవి కూడా చేరుస్తూ ఉంటాము. వాటి వలన కొంచెం కాయిన్స్ పెరుగుతూ ఉంటాయి కాబట్టి కొన్ని పాత కాయిన్స్ని
దేవుడి సామాను ఏదైనా కొనేటప్పుడు యూజ్ చేసేస్తూ ఉంటాను. లేదు అంటే హుండీలో మనం టెంపుల్‌కి అది వెళ్ళినప్పుడు హుండీలో అది వేస్తూ ఉంటాననమాట. అంటే ఇది నా సెంటిమెంట్ అండి. నాకు నేనుగా పెట్టుకున్నటువంటి సెంటిమెంట్ అని చెప్పేసి అనుకోవచ్చు. నా దగ్గర వెండివి చిన్న చిన్న విగ్రహాలున్నాయండి. అమ్మవారి విగ్రహము, అలానే అయ్యవారి విగ్రహము కూడా ఉంది. ఆ విగ్రహాలను కూడా ఇలా నీట్‌గా అలంకరించుకున్నాను. అలానే విఘ్నేశ్వర స్వామి విగ్రహం కూడా ఉందండి. కానీ ప్రస్తుతానికి విఘ్నేశ్వర స్వామి విగ్రహం ఇక్కడైతే పెట్టట్లేదు. ఓన్లీ ఇక్కడ పసుపు గణపతిని చేసుకున్నాను కాబట్టి, పసుపు గణపతికి పూజ అయితే చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇలా స్వామివారిని, అమ్మవారిని పువ్వులతో అయితే అలంకరించుకున్నానండి. అలానే నా దగ్గర 2 ఏనుగు దీపాలు కూడా ఉన్నాయండి. ఇవి పింగాణి దీపాలు. ఇవి కొని ఆల్మోస్ట్ 6 ఇయర్స్, 7 ఇయర్స్ అవుతుంది. ఈ దీపాలు ఏంటంటే ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి. అంటే తక్కువలో తక్కువ ఎంత లేదు అన్నా కూడా 2 దీపాలకి కలిసి కనీసం ఒక 200 లేదా 250 గ్రాములు పట్టినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. అంత ఆయిల్ పడుతుంది. ఇది దీపావళికి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటానన్నమాట ఈ ఏనుగు దీపాలని. ఎందుకంటే దీపావళికి మనకి ఎక్కువసేపు దీపాలు వెలుగుతూ ఉంటే చూడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కాబట్టి గుమ్మానికి అటు సైడు ఇటు సైడు పెట్టి ఈ దీపాలు అనేది వెలిగిస్తూ ఉంటానండి. ప్రస్తుతానికి ఆ ఏనుగులని జస్ట్ అలంకరణకి యూజ్ చేశానండి. పసుపు కుంకుమలు పెడదాము అని చెప్పేసి అలా అలంకరణకి యూజ్ చేశాను. నా దగ్గర తామర దీపం కుందులు ఉన్నాయండి. ఈరోజు వీటినైతే వెలిగిందాము అని చెప్పేసి తీసానండి. ముందుగా దీపాన్ని వెలిగించుకుని చక్కగా దీపానికి కొన్ని అక్షింతలు వేసుకుని 2 పుష్పాలు సమర్పించుకుని దీపదేవతకి నమస్కారం చేసుకుంటామండి. తర్వాత వినాయకుడి పూజ అయితే చేసుకుంటాము. ఇక్కడ నుండి పూజ అందరికీ తెలిసిందే కాబట్టి నేనైతే చెప్పట్లేదండి. ఈ విధంగా నేను ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ శ్రావణ శుక్రవారం అనేది మంచిగా అందంగా పూజ చేసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను. వచ్చే శుక్రవారం ఎలాగో మనకి ఖర్చు తప్పదండి. అంటే కొంచెం గ్రాండ్‌గా చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కాబట్టి, అంటే ఉన్న దాంట్లో ఎవరైనా సరే కొంచెం బాగా చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటారు కదా! కాబట్టి వచ్చే శుక్రవారం ఎలాగా మనకి వరలక్ష్మి వ్రతం కాబట్టి, ఆ రోజు ఇంకా మంచిగా చేసుకుందాము అనేసి అనుకుంటున్నాను. చూడాలండి. ప్రస్తుతానికి ఇప్పుడైతే మాత్రం కాయిన్స్‌తోనే నేను అమ్మవారి 108 నామాల్ని కూడా చదువుకుంటున్నానండి. ఇవి 10 రూపీస్ కాయిన్స్ అండి. 108 కాయిన్స్ ఉంటాయి. ఇవి ఏంటంటే మేము ఊరిలో ఉన్నప్పుడు మాకు తెలిసిన వాళ్ళు బ్యాంక్‌లో పనిచేస్తూ ఉంటారనమాట. వాళ్ళు 1000 రూపీస్‌కి కాయిన్స్ తీసుకొచ్చి ఇచ్చారు. ఎప్పుడంటే కాయిన్స్ వచ్చిన కొత్తలోనండి. 10 రూపీస్ కాయిన్స్ వచ్చిన కొత్తలో ప్యాకెట్ తీసుకొచ్చారనమాట. అంటే 1000 రూపీస్. వాటిని మేము అలానే ఉంచేసాము. పెద్దగా వాడలేదు. ఆ ప్యాకెట్ల పరంగానే బీరువాలో ఉంచేసాము. తర్వాత ఏమైందంటే ఈ కాయిన్స్ పని చేయట్లేదు, చెల్లట్లేదు అని చెప్పేసి మరి ఒక పుకారైతే వచ్చిందండి ఆ మధ్యకాలం. అప్పుడు ఇంక మేము ఏం చేసామంటే సరే ఇంకెందుకులే చెల్లట్లేదు అనేసి అంటున్నారు అని చెప్పేసి నేనేమనుకున్నానంటే చూడ్డానికి కూడా ఇత్తడి కాయిన్స్‌తో భలే ఉంటది కదా అని చెప్పేసి అమ్మవారికి పూజించుకుందాము అనేసి 100 కాయిన్స్ అనమాట అండి అయి. దానికి ఇంకో 8 కాయిన్స్ కలిపి 108 కాయిన్స్‌ని కూడా ఒక డబ్బాలో పెట్టి అప్పటినుంచి కూడా ఎప్పుడైనా శ్రావణ మాసంలో కానీ, దీపావళికి కానీ, ఎప్పుడైనా విశేషమైన పూజలలో కానీ మనం కాయిన్స్‌తో అది పూజ చేస్తూ ఉంటాం కదా! అలాంటప్పుడు అమ్మవారికి ఇలా 108 కాయిన్స్‌తో కూడా అర్చన చేస్తూ ఉంటాననమాట. ఇంక అలా అలవాటయిపోయిందండి. ఇప్పుడేమో కాయిన్స్ మారుతున్నాయి. రూ. 10 కాయిన్స్ కూడా చక్కగా ఎక్కడికక్కడ మారుతూ ఉన్నాయి. నాకు వీటిని మార్చడం ఇష్టం లేక ఇంక ఇలానే ఉంచేసాననమాట. పూజ కోసమే వాడుకుందాము అని చెప్పేసి ఉంచేసానండి. తర్వాత కుంకుమతో కూడా అమ్మవారికి కుంకుమ పూజలాగైతే చేసుకున్నాను. తర్వాత 2 అగరబత్తీలతో ధూపమైతే చూపించానండి. ఇలా ఈ విధంగా మనశ్శాంతిగా, మనస్ఫూర్తిగా అమ్మవారికి ఇంట్లో ఉన్న వస్తువులతోనే చక్కగా ధూపదీప నైవేద్యాలతో పూజనైతే చేసుకున్నాను. సింపుల్‌గా చెప్పాలంటే నాకు ఈ శ్రావణ శుక్రవారం, రెండవ శుక్రవారం పూజకి ఒక్క రూపాయి కూడా నాకు ఖర్చు అవ్వలేదండి. అన్నీ ఇంట్లో ఉండేవే కదా! ఇవన్నీ కూడా ఇంట్లో ఉండేవే కాబట్టి నాకు ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వలేదండి. కాకపోతే నిన్న మల్లెపూల దండలు తీసుకున్నాను 2 దండలు. ఒక్కొక్క దండ రూ. 10 ఓన్లీ దానికే అయినాయండి. మల్లెపూలకు ఒక రూ. 10 అలానే తమలపాకులు ఒక రూ. 5 కేవలం రూ. 15తో ఈరోజు పూజ అయితే ఇంత మంచిగా చేసుకున్నాను. ఇది మీతో ఎందుకు షేర్ చేస్తున్నానంటే పూజ అంటే సింపుల్‌గాను చేసుకోవచ్చు, హెవీగాను చేసుకోవచ్చండి. అంటే మనం డెకరేషన్స్ అవి నీట్‌గా చేసుకొని చక్కగా పూజ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే సింపుల్‌గా
ఇంట్లో ఉన్న వస్తువులతో కూడా చక్కగా పూజ చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేయడానికే నేను మీకు ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇక్కడ కాయిన్స్ కూడా యూజ్ చేయనవసరం లేదండి. కాయిన్స్ ప్లేస్‌లో చక్కగా పువ్వులు వాడొచ్చు, పసుపు కుంకుమలు వాడొచ్చు, అక్షింతలు వాడొచ్చు. మన ఇష్టము. పూజ ఎలా అయినా చేసుకోవచ్చు. చాలామంది పూజల పేరుతో హడావుడి చేసేసి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారండి. తప్పులేదు. డబ్బులు ఉన్నప్పుడు ఒకటికి 10 రూపాయలు వస్తున్నప్పుడు చక్కగా 5 రూపాయలు ఖర్చు పెట్టుకోవచ్చండి. కాకపోతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు, వచ్చిన జీతం ఇంటి ఖర్చులకే సరిపోవట్లేదు అనుకున్నప్పుడు, ఇంట్లో కాస్త అప్పు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మన వంతు సహాయంగా మనకు నచ్చినట్టు పూజలు చేసుకోవచ్చు. అలానే ఇలా తక్కువ ఖర్చులో కూడా మనమైతే చక్కగా పూజించుకోవచ్చండి. ఎందుకంటే ఈ మధ్యకాలం పూజలు కూడా నాకు తెలిసినంత వరకు చిన్న చిన్న ఈవెంట్స్ అయిపోయాయండి. అంటే ఈ మధ్యకాలం చూస్తూనే ఉన్నాం. అవి ఇదివరకు సోషల్ మీడియాలోనే చూసేవాళ్ళము. ఇప్పుడు మన పక్కింట్లోకి, మన ఇంట్లోకి కూడా ప్రవేశించేసాయి. అందరూ కూడా మంచిగా చేసుకోవాలనుకోవడం తప్పు లేదండి. కాకపోతే మన ఆర్థిక స్థితి గురించి కూడా ఒకసారి ఆలోచించుకోవాలి అంతే. రిటర్న్ గిఫ్ట్స్ అని, రకరకాల అలంకరణ వస్తువులని చాలా కొనేస్తూ ఉన్నాము. అవన్నీ కూడా పూజలో అవసరం లేదండి. మన ఇంట్లో ఉన్న వాటితో చక్కగా అమ్మవారిని మనం పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు 5,000 ఖర్చు పెట్టాలనుకున్నారనుకోండి, 3,000 ఖర్చు పెట్టండి. 2,000 సేవ్ చేసుకుని ఆ డబ్బుల్ని వేరే ఖర్చుకి యూజ్ చేసుకోవచ్చు కదా! ఇవన్నీ కూడా ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఆలోచిస్తూ ఉంటారో వారికి మాత్రమే యూజ్ అయ్యేటట్టు చెప్తున్నానండి. సరే, మరి నేనైతే ఈ విధంగా ఈరోజు పూజ అయితే చేసుకున్నాను. చాలా సింపుల్‌గా చేసుకున్నానండి. మాకు కలశం ఆనవాయితీ ఉందండి. నేనది వరలక్ష్మి వ్రతం రోజునే కలశం పెట్టుకుంటాను. మిగిలిన 3 వారాలు కూడా ఇలా సింపుల్‌గానే పూజ చేసుకుంటానండి. మరైతే ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.